చూడండి, ఇక్కడ మీరు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించినట్లయితే, ఇదిగో సౌలుని దేవుడు దర్శించాడు, వెలుగు చేత ఆయనతో మాట్లాడాడు, గుడ్డివాడైపోయాడు, నేల మీద పడిపోయాడు. ఆయన ఒక 3 దినాలు ఆహారం లేకుండా ఒక గదిలో ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అననీతో మాట్లాడుతున్నాడు, అననీయ, ఇగో నువ్వు చెప్పిన వ్యక్తి పలానా చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతని కోసం ప్రార్థన చేసినట్లయితే అతని కళ్ళు తెరవబడతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలకి మీరు బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడే దర్శించి, దేవుడే వెలుగు పంపించి, దేవుడే అతనితో మాట్లాడి ఇన్ని చేసిన ఆయన కళ్ళు తెరవలేడంటారా? ఆయనకి ఆ నేత్రాలు తెరవలేడంటారా? ఎందుకు సేవకుని పెట్టాడు అననీయ అంటే, సేవకుడు గొప్పవాడు దేవుని దృష్టిలో. దేవుని స్తోత్రం చెప్తామా ప్రియులారా? మనం అనుకుంటాం నేను చాలా జ్ఞానవంతుణ్ణి, లేకపోతే ఆస్తిపరుణ్ణి, సేవకుడి దగ్గర ఏముంది అనుకోవచ్చు. కానీ సేవకుడు దేవుని దృష్టిలో విలువైన వాడు. అననీయని ఆ యొక్క సేవకుడు వెళ్ళి ఎప్పుడైతే అతని కన్నుల మీద చేతులుంచి ప్రార్థించాడో, మహా అద్భుతం, గుడ్డివాడైనటువంటి సౌలు దృష్టి పొందాడు. ఈ రోజున మీ సంఘము కూడా, మార్కయ్య గారు కూడా, వారి సంఘ బిడ్డలు కూడా ప్రార్థిస్తూ ఉంటే అనేకమైన నేత్రాలు దేవుడు తెరుస్తాడు, అనేక మందిని దేవుడు పట్టుకుంటాడు, సంఘం విస్తరించడం ప్రారంభమైంది. కాబట్టి అపోస్తుల కార్య గ్రంథాల్లో అత్యంత ప్రాముఖ్యమైన అధ్యాయం ఏదంటే 9వ అధ్యాయం. ఎందుకంటే సౌలు దేవుని చేత పట్టబడి ఆయన యొక్క పనివాడిగా మారిపోయాడు. మనం చూసినట్లయితే, మనం చదువుకున్న వాక్య భాగంలోకి మనం వెళ్దాం. యోదయ, గలలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘాలు విస్తరింపబడాలి అంటే, మన కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే, మన కుటుంబాలు అభివృద్ధి పొందాలంటే, వాక్యాధారంగా మనం ఏం చేయాలో ఈ రాత్రి కాలం మందు క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. అంటే మాకు క్షేమం అవసరం లేదండి, మాకేం అభివృద్ధి అవసరం లేదండి, మేము ఎలాగ ఉండాలి అలాగే ఉండాలి, మాకు అప్పులున్నా పర్లేదు, అనారోగ్యాలు ఉన్నా పర్లేదు అనుకునే ఎవరు కూడా ఈ భూమి మీద ఉంటారండి? ఎవరైనా కోరుకుంటారా? మాకు క్షేమం వద్దులేండి, మాకేంటండి, మాకు అప్పులుంటే చాలు, మాకు ధనం అవసరం లేదండి అని ధనం ఇస్తూ ఉంటే తీసుకునే వాళ్ళే ఎక్కువ కాదా? మరి అలాంటిది మా కుటుంబం క్షేమంగా ఉండాలి, మా సంఘం క్షేమంగా ఉండాలి, మా సంఘం నానాటికి అభివృద్ధి చెందాలి, మా సంఘం ఎంతగానో ప్రభులో బలపడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కొన్ని కార్యాలు మనం చేయాలి. మేము కూడా ఏలూరు ప్రాంతం సేవకు వచ్చినప్పుడు మేము ఒంటరిగా ప్రార్థన చేసే మాకు అనుభవం. ఒంటరిగా ఏది చేయాలన్నా ఆ ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళిపోవచ్చు, చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ప్రియులారా, సేవ అంటే మీ ముందున్నటువంటి మార్కయ్య గారు ఈరోజు అలా కూర్చున్నారేమో. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని సేవకు వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారో మనకు తెలియదు, ఎన్ని శ్రమలు అనుభవించారో మనకు తెలియదు. సేవకులు మీ ముందు కూర్చున్న సేవకులందరూ కూడా ఈరోజు చక్కటి వస్త్రాలు వేసుకుని కూర్చున్నారు, వాళ్ళకి ఏంటండి అని మీరు అనుకుంటారేమో. కాదు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఒక్కోసారి తినలేని, తిండి లేని పరిస్థితుల్లో, వస్త్రాలు లేని పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో దేవుని సేవను వెనకడు వేయకుండా కొనసాగిస్తున్నటువంటి ఇలాంటి దైవ సేవకుల ద్వారా దేవుడు అనేక అద్భుతాలు జరిగించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మా సంఘము, మా కుటుంబము, మేము క్షేమంగా ఉండాలండి, మా సంఘము నానాటికి అభివృద్ధి చెందాలండి అని అనుకునేవారు ఇప్పుడు నేను చెప్పే కొన్ని మాటలు మీరు క్లుప్తంగా పట్టుకోవాలి. క్షేమాన్ని దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలి? అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? ప్రభుతో మనకున్న సంబంధాన్ని కొనసాగించాలంటే ఏమి చేయాలో ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు నేను క్లుప్తంగా మీకు చెప్తాను. చూడండి, మొట్టమొదటిగా మేము క్షేమంగా ఉండాలి, మా కుటుంబాలు క్షేమంగా ఉండాలి, మా సంఘం క్షేమంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ప్రార్థన. ఏంటిదండి? అన్నీ చేస్తామండి, ప్రార్థన చేయం కాదంటారా? అన్నిటికీ సమయం ఇస్తాం, కానీ ప్రభు దగ్గర 1 గంట గడపడానికి మనుషులకి వీలు ఉండట్లేదు. ఎన్ని పనులు చెప్పండి, 8 గంటలు పని చేయమన్నా, 8 గంటలు డ్యూటీ చేయమన్నా విరామం లేని డ్యూటీ చేస్తాం. కానీ 1 గంట బైబిల్ దగ్గర కూర్చోవాలంటే, 1 గంట మోకరించి ప్రార్థన చేయాలంటే అది అయ్యే పని కాదంటారా?
ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. ఈ రోజున వాక్యం వింటున్న మీరందరూ కూడా మా కుటుంబాలు క్షేమంగా ఉండాలి, మా సంఘం క్షేమంగా ఉండాలంటే మీరు మొట్టమొదట చేయవలసింది ప్రార్థన. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయి ఉండాలంటే ఉపవాస ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అండి? ఉపవాస ప్రార్థన. చూడండి, ఎస్తేరు గ్రంథంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ క్షేమం లేని పరిస్థితి వచ్చింది. ఒక క్లిష్టమైన పరిస్థితిలో యూదులందరికీ నష్టం వాటిల్లే సమయంలో ప్రజలు గడగడ వణికిపోతున్నారు. ప్రజలకి ఏం చేయాలో తెలియట్లేదు. ఇక మరణము దగ్గరకు వస్తున్నటువంటి సందర్భము. ఇలాంటి సమయంలో ప్రియులారా, ఎస్తేరు అన్న మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు పోయి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉండినను నేను రాజు నొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. చాలండి. చూసారండి, ఎస్తేరు అని ఒక స్త్రీ, ఎస్తేరు అనేటువంటి ఒక అనాథ బాలిక. ఎస్తేరు మన బైబిల్ గ్రంథంలో కనబడుతున్న ఎస్తేరు ఒక అనాథ బాలిక. బాలికలో నిన్న తల్లి తండ్రిని కోల్పోయినటువంటి ఒక వ్యక్తి. దేవుడు